Today's topic profit and loss. Ivi previous questions. First question, Sudha bought 80 articles at the same price. Sudha 80 articles kunnadanta same price ki. She sold some of them at 8% profit. అంటే సుధా ఏం చేసిందట అంటే కొన్ని ఆర్టికల్స్ అంట 8%కి అమ్మిందంట అండ్ రిమైనింగ్ 12% లాస్. రిమైనింగ్ ఏమో 12% లాస్, 8% ఏమో ప్రాఫిట్ వచ్చింది, 12% ఏమో లాస్ వచ్చిందంట. నెక్స్ట్ క్వశ్చన్లో ఇంకేం ఇచ్చిందంటే ఇన్ అండ్ ఓవరాల్ ప్రాఫిట్ ఈజ్ 6%. ఓవరాల్ ప్రాఫిట్ ఏమో 6% అంట. ద నెంబర్ ఆఫ్ ఐటమ్స్ సోల్డ్ ఎట్ 8% ఈజ్, అంటే 8%కి ఎన్ని నెంబర్ ఆఫ్ ఐటమ్స్ సోల్డ్ అయినాయి అని క్వశ్చన్ అడుగుతుంది. ఫస్ట్ మనం ప్రాఫిట్ అయింది రాసుకుందాం. ఇక్కడ ఫస్ట్ ప్రాఫిట్ వచ్చేసి 8%, దీన్ని ప్లస్లో పెట్టుకుందాం. లాస్ అంటే ఏంటిది మైనస్లో పెట్టుకోవాలి, సో -12%. నెక్స్ట్ క్వశ్చన్లో ఓవరాల్ ప్రాఫిట్ ఎంత 6%, సో దీన్ని ఏం చేస్తారంటే -12. మనం నార్మల్గా అయితే దీన్ని ఎలిగేషన్ మెథడ్ అని అంటాం, ఎలిగేషన్ లాగా చేయాలి. ఇలా క్రాస్ చేసినప్పుడు 6 - 12 చేస్తాం కదా, కానీ ఇక్కడ -12 ఎందుకు మనం మైనస్ పెట్టుకున్నాం, లాస్ కాబట్టి -12. అప్పుడు ఏమవుతుంది మైనస్ కాస్త ప్లస్ అవుతుంది. సో దీన్ని మనం ఎంత రాసుకుంటాం 18 రాసుకోవాలి, మైనస్ ప్లస్. ఓకేనా. ఇప్పుడు నెక్స్ట్ ఇలా 6 - 8 ఎంత అవుతుంది 2. 18:2. ఇది 2 టేబుల్లో కట్ అవుతుంది. 2 1s అండ్ 2 9s, 9:1 రేషియోకి వచ్చింది. నెక్స్ట్ క్వశ్చన్ ఏమి ఇచ్చిండో లాస్ట్ లైన్ చదవండి. ద నెంబర్ ఆఫ్ ఐటమ్స్ సోల్డ్ ఎట్ 8%. 8%కి ఎన్ని నెంబర్ ఆఫ్ ఐటమ్స్ సోల్డ్ అయినాయి అన్న. 8% అంటే ఎంత 80 కదా, 80 ఇంటూ ఇక్కడ 9:1 ఉంది కదా, 9/9 + 1 ఎంత 10. ఇది చేయండి, చేస్తే వాల్యూ 72 వస్తుంది. ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. 8% ప్రాఫిట్కి ఎన్ని నెంబర్ ఆఫ్ ఐటమ్స్ అమ్మింది 72 అమ్మింది. నెక్స్ట్ క్వశ్చన్, ఎ మ్యాన్ బాట్ ఎ పీస్ ఆఫ్ ల్యాండ్ ఫర్ ₹48,000. 48,000 ల్యాండ్ కొన్నాడంట. ఆ ల్యాండ్ని ఈ సోల్డ్ 2/5 ఆఫ్ ఇట్స్ లాస్ of 10%. 2/5 of loss 10% అమ్మిండంట. at which gain percent around up to 1 decimal place. 1 decimal place should he sell the remaining land to earn overall profit. అంటే ఓవరాల్ ప్రాఫిట్కి 42%, రిమైనింగ్ ఓవరాల్ ప్రాఫిట్కి ఎంత దానికి అమ్మిండు అని అడుగుతుంది. ఫస్ట్ మనం ఏం చేయాలి అంటే మనకి ఇచ్చింది 2/5 10% లాస్, అది రాసుకుందాం. ఫస్ట్ 2/5లో ఇచ్చిండు, ఇది ఎంత ఇచ్చిండు -10%. సో ఫస్ట్ మీరు దీన్ని కన్వర్షన్ చేయండి. 2/5 × 100. 100 అంటే ఎంత 5 1s అవుతుంది అండ్ 5 2s అవుతుంది 20. 2 × 20. 2 × 20 ఎంత అవుతుంది 40%కి -10% అన్నట్టు. నెక్స్ట్ ఇంకొకటి ఏమి ఇచ్చిండు ఇక్కడ మనకు, షుడ్ హీ సెల్ ద రిమైనింగ్ ల్యాండ్ టు ఎర్న్ ఓవరాల్ ప్రాఫిట్. ఓవరాల్ ప్రాఫిట్ అంటే మనకు పర్సంటేజ్లో 100%లో ఓవరాల్ 42% అన్నట్టు. ఇప్పుడు ఈ 100లో ఈ 40 ఉంది అంటే ఇంకెంత మిగిలింది 60% ఉంది అన్నట్టు. ఈ 60%కి ఎంత వస్తుందో మనం ఫైండ్ చేయాలి. ఇదే క్వశ్చన్లో అడిగేది. మీరు క్వశ్చన్ని జస్ట్ ఒక 2-3 టైమ్స్ చదివినారు అనుకోండి, మీకు అర్థమైపోతుంది క్వశ్చన్లో. ఓకేనా. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలంటే ఈ 42 మైనస్ ఇది ఇంటూ ఇది, దీన్ని మైనస్ చేయండి. అప్పుడు 42 మైనస్ ఈ -10 ఇంటూ ఇక్కడ ఎంత ఉంది 40. ఈ 40 అనేది వేసుకోవాలి, వేసుకొని క్యాలిక్యులేట్ చేయండి. అప్పుడు ఎంత అవుతుంది, ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి ఏం చేయాలి మీరు ప్లస్ చేయాలి. ఓకేనా. ఇప్పుడు ఏమవుతుంది -52 × 40, ఈ వాల్యూ ఎంత వస్తుంది 2080 అయింది. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలి, ఈ 2080ని మనం 60తోని డివైడ్ చేయాలి. 2080ని 60తోని డివైడ్ చేయండి. డివైడ్ చేస్తే
34.7 వస్తుంది. నెక్స్ట్ మనని ప్రాఫిట్ కనుక్కోమన్నాడు, అవునా కదా? ప్రాఫిట్ ఎంత? 42% ప్లస్ దీన్ని యాడ్ చేయండి. 34.7 యాడ్ చేస్తే మనకు 76.7 వస్తుంది. ఆప్షన్ ఏ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్, 76.7%. ఇది లెంతీ ప్రాసెస్ కాదు, జస్ట్ 2 స్టెప్సే. కానీ నేను ఒక్కొక్క స్టెప్ మీకు అందరికీ అర్థం అవ్వాలని చెప్పి అలా స్లోగా మళ్ళీ ఇలా పెద్దగా రాసిన. ఇది లెంతీ ప్రాసెస్ కాదు, మీరు అర్థం చేసుకుంటే జస్ట్ 2 స్టెప్సే. కానీ నేను ఒక్కొక్క స్టెప్ రాసుకుంటూ చెప్పాను, ఎందుకంటే ఇన్ కేస్ ఎక్కడన్నా నేను ఫాస్ట్గా చెప్పినా ఎక్కడన్నా మిస్ చేసినా మీకు అర్థం అవ్వదు అనేసి నేను ఇలా చెప్పాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్. ఇన్ కేస్ మీకు ఏదైనా వీడియో నచ్చితే నచ్చింది అని చెప్పండి, ఇన్ కేస్ నచ్చకపోతే నచ్చలేదని చెప్పండి.